హాయ్ కిడ్స్! మా పాత కథలు మీరు ఎంతో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మా వీడియోలు మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మేము మీకోసం ఇలాంటి మరిన్ని అందమైన యానిమేటెడ్ కథలను చేయగలుగుతాము. ఇది మన కొత్త క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ సిరీస్కి ప్రారంభం. మీకు కొత్త క్యారెక్టర్స్తో కథలు కావాలంటే కామెంట్స్లో మాకు చెప్పండి. మీ ఫేవరెట్ క్యారెక్టర్స్తో కథలు చేయడానికి మేం తప్పకుండా ప్రయత్నిస్తాము. సరే, ఇంక లేట్ చేయకుండా ఈరోజు మన అద్భుతమైన కథ గజరాజు జలధారలోకి వెళ్ళిపోదామా? అనగనగా సుందరవనం అని ఒక పెద్ద అడవి. ఒకప్పుడు ఎంతో పచ్చగా అందంగా కళకళలాడుతూ ఉండేది. కాని ఇప్పుడు చూశారా, భయంకరమైన వేసవి ఎండకి చెట్లన్నీ వాడిపోతున్నాయి. అడవిలో ఉన్న పెద్ద చెరువు కూడా అయ్యో పూర్తిగా ఎండిపోతోంది. చూస్తుంటేనే చాలా బాధగా ఉంది కదూ. పాపం, జంతువులన్నీ దాహంతో విలవిలలాడిపోతున్నాయి. మన చిట్టి కుందేలైతే నీళ్లు లేవని ఎంతో బాధగా ఏడుస్తోంది. ఇక మోను కోతి, ఆకాశంలో ఎగిరే పక్షులు బాగా అలిసిపోయాయి. అడవికి రాజైన సూర్యసింహం కూడా నా అడవిలో జంతువులకు ఇలా జరిగిందేంటి అని చాలా తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు. సరిగ్గా అందరూ ఇలా భయపడుతున్న కష్ట సమయంలో మన గజరాజు ఏనుగు నెమ్మదిగా ముందుకు వచ్చాడు. చాలా ప్రశాంతంగా తన గంభీరమైన స్వరంతో, ఎవరూ భయపడకండి, మనమందరం కలిసి ఆలోచిస్తే ఈ సమస్యకు ఖచ్చితంగా ఒక పరిష్కారం దొరుకుతుంది అని ఎంతో ధైర్యం చెప్పాడు. ఆ ఒక్క మాట వినగానే జంతువులన్నీ గజరాజువైపు ఎంతో ఆశగా చూశాయి. ఆ రోజు రాత్రంతా గజరాజు ఆలోచిస్తూనే ఉన్నాడు. అప్పుడే వాళ్ళ తాతయ్య చెప్పిన ఒక పాత రహస్యం గుర్తొచ్చింది. అదేంటంటే, అడవి చివర్లో ఒక పాత నీటి దారి ఉంది అని నెమ్మదిగా ఎంతో ఆనందంగా అనుకున్నాడు. అంతే, ఆ రహస్య మార్గం గుర్తురాగానే గజరాజు కళ్లల్లో ఒక్కసారిగా మెరుపొచ్చింది. ఇక్కడే మన అసలు కథ మొదలవుతుంది. అదే అడవిలో సాహసయాత్ర. గజరాజు చెప్పిన ఆ రహస్యదారి వైపుగా జంతువులన్నీ ఉత్సాహంగా బయల్దేరాయి. అయితే ఆ దారేమీ అంత సులువుగా లేదు, చాలా కష్టంగా ఉంది. కాని గజరాజు తనకున్న బలంతో అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద చెట్లను పక్కకు తొలగించాడు. ఆకాశం పైనుంచి మీనాపక్షి దారి ఎటువైపుందో చూపిస్తూ ముందుకెళ్ళింది. ఇక మన చిట్టి కుందేలైతే పదండి పదండి అంటూ మిగతా చిన్న జంతువులన్నింటికీ ఎంతో ధైర్యం చెప్పింది. అలా అందరూ కలిసి నడుస్తూ నడుస్తూ వెళ్లగా వాళ్లకొక పెద్ద రాతిగోడ అడ్డు తగిలింది. అంత సైలెంట్ అయిపోయారు. కాని ఆ గోడ వెనకనుంచి గలగలా పారుతున్న నీటి శబ్దం వినిపిస్తోంది. ఎంతో చల్లటి నీరు అక్కడే ఉందని అందరికీ అర్థమైపోయింది. అది వినగానే అందరి ముఖాల్లో భలే ఆనందమొచ్చేసింది. కాని అక్కడే వచ్చి పడింది ఒక పెద్ద సమస్య. ఆ రాతిగోడ ఎంత బలంగా ఉందంటే దాన్ని కదపడం కూడా కష్టమే. అయ్యో, ఇంత పెద్ద గోడను మనం ఎలా తొలగిస్తాం అని లావణ్యజింక భయపడుతూ అడిగింది. నిజమే కదా, ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. మరిప్పుడెలా? సరిగ్గా అప్పుడే మన గజరాజుకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. పక్కనే పడి ఉన్న పెద్ద పెద్ద చెక్క దుంగలను చూశాడు. మిత్రులారా, ఎవరూ బాధపడకండి, అందరూ కలిసి ఆ దుంగలతో గోడను బలంగా తోయండి అని గట్టిగా ఉత్సాహంగా చెప్పాడు. ఇంకేముంది, జంతువులన్నీ వెంటనే ఆ దుంగలను ఎత్తుకొచ్చాయి. ఒకటో నిమిషం అందరూ కలిసి తమ శక్తినంతా కూడగట్టి బలంగా తోశారు. రెండో నిమిషం మెల్లగా ఆ గోడలో పగులు రావడం మొదలైంది. ఇక మూడో నిమిషం ధడ్, ఒక్కసారిగా ఆ పెద్ద రాతిగోడ పగిలిపోయింది. వావ్! చూశారు కదా పిల్లలు, గోడలోనుంచి చల్లని నీరు ఎంత ఉరకలేసుకుంటూ వస్తోందో. అది చూడగానే జంతువులన్నీ ఎంతో ఆనందంగా కేకలు వేశాయి. పక్షులు హాయిగా నీళ్లు తాగాయి, జింకలు సంతోషంగా పరుగులు తీశాయి. మన మోనుకోతి అయితే ఏకంగా ఆ నీళ్లలో దూకేసి భలే అల్లరి చేసింది. ఇదంతా చూస్తున్న అడవిరాజు సూర్యసింహం చాలా గర్వంగా తన గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు. ఈరోజు మన సుందరవనం అడవిని, మనందరి ప్రాణాలను కాపాడింది మన గజరాజు తెలివి మాత్రమే. నిజమే కదా పిల్లలు? ఆ సమయంలో గజరాజు ఆ రహస్య దారి గురించి, ఆ దుంగల గురించి ఆలోచించకపోతే ఈ నీళ్లు దొరికేవే కాదుగదా. సూర్యసింహమన్న మాటలకు గజరాజు చిరునవ్వు నవ్వి చాలా వినయంగా ఇలా అన్నాడు. ఇది నా ఒక్కడి వల్ల కాలేదు మిత్రులారా. మనందరం ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎంతో కష్టపడి కలిసి పనిచెయ్యకపోతే ఆ పెద్ద గోడను పగలగొట్టడం అస్సలు సాధ్యమయ్యేది కాదు కదా అన్నాడు. ఆ మంచి మాట విన్న జంతువులన్నీ ఆనందంతో చప్పట్లు కొట్టాయి.
అప్పుడు మన చిట్టి కుందేలు కూడా ముందుకొచ్చి ఇలా అంది, ఒట్టి బలముంటే సరిపోదు, మంచి ఆలోచన, అందరం కలిసికట్టుగా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని ముద్దుగా చెప్పింది. చూశారు కదా పిల్లలు, దీనిని బట్టి మనకేమర్థమవుతోంది? అందరం కలిసి కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని కదా. ఆ రోజు సాయంత్రం జంతువులన్నీ కలిసి ఆ చల్లని నీటి దగ్గర పాటలు పాడుతూ భలే సంబరాలు చేసుకున్నాయి. అప్పటినుంచి ఆ అడవిలోని కొత్త నీటి ప్రవాహాన్ని గజరాజు జలధార అని ఎంతో ప్రేమగా పిలుచుకున్నాయి. పిల్లలు, ఈ రోజు కథ మీకు నచ్చిందా? కామెంట్స్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో మాకు చెప్పండి. డోంట్ ఫర్గెట్, ఇలాంటి మరిన్ని సరదా యానిమేటెడ్ కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ కిడ్స్, తదుపరి సాహసయాత్రలో